ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం అని ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య అన్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిగాయి. నగరంలోని ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో మహానుభావులు చాటిన తమ త్యాగనిరతిని స్వాతంత్ర ఫలాలుగా మలుచుకొని ఈరోజు మనమందరం స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటున్నామని అన్నారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహానుభావులను స్మరించుకుంటూ జరుపుకుంటున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశభక్తిని చాటాలన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున తమ జన్మదినం కావడంతో తమకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా సినీ నటుడు శ్రీహరి పుట్టినరోజు కూడా కావడం విశేషం అని అన్నారు. ఈరోజు ఆయన మన మధ్యన లేకపోవడం బాధాకరంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున ఆగస్టు 15 సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చుట్టుపక్కల గ్రామాల నుంచి టౌన్ నుంచి కూడా అభిమానులు, స్నేహితులు, బంధువులు అందరూ కూడా ఇటు జన్మదిన శుభాకాంక్షలు, అటు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన ఈ రోజున సినిమా నాయకుడు రియల్ స్టార్ శ్రీహరి గారికి కూడా జన్మదినం. ఆయన మరి కాలం చేశారు. ఆయన కాలం చేయకముందు హైదరాబాద్ లో ఇద్దరం కూడా మరి కుటుంబ శుభాకాంక్షలు తెలుపుకున్నాం. హైదరాబాద్ లో మంచి వ్యక్తిని కోల్పోయాం. అంతకన్నా మించిన వ్యక్తి నాకు ఆప్త మిత్రుడు తోటకూర వెంకట సుబ్బారావు గోపాలకృష్ణ గారి దగ్గర సంవత్సరాలు పనిచేశాడు. ఇవాళ ఆయన లోటు మంచి వ్యక్తి పోయినప్పుడు బాధ చాలా చెప్పుకోలే వర్ణాతీతం. కాబట్టి ఈ రోజు నేను రోజు జరుపుకోవాలి అనుకున్నాను. కానీ స్వాతంత్ర దినోత్సవం, రెండోది శ్రీహరి గారి బర్త్డే, సుబ్బారావు గారి, వీటన్నిటిని కూడా నేను పరిస్థితులు చాలా పండుగ చేసుకున్నట్టు లేదు నాకు. కాబట్టి అలాంటి వ్యక్తులు చాలా అడ్డుగా దొరుకుతుంటారు. కాబట్టి ఈ రోజున శుభాకాంక్షలు తెలపడానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి స్వాతంత్ర దినం వచ్చి 80 సంవత్సరాలు అయినా కూడా మరి గతంలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఎంతో మంది మహానుభావులు మరి మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. కాబట్టి వారి కుటుంబాలకి, వారి ఆత్మ కూడా శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, నేతాజీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి గారు, సీతారామరాజు గారు, ఎంతో మంది మహానుభావులు మనకి ప్రసాదించినటువంటి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం ఇంత ఆనందంగా గడుపుకుంటున్నామంటే కొన్ని వేల జీవితాలు త్యాగఫలం. కాబట్టి వాడు అమరులైనా కూడా మరి ఆ భగవంతుడు వాళ్ళకి మంచి ఆత్మ ఘోషించకుండా వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ మనం ఎంతో ఆనందంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఆనందాన్ని చూసి అమరులయ్యారు. కాబట్టి వారికి అందరూ కూడా మళ్ళీ స్మరించుకుంటూ